మిడిల్ ఈస్ట్ వార్ పీక్స్ కు చేరుకుంటుంది. ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యాలపై ఇరాన్ అత్యాధునిక క్షిపణులను ప్రయోగిస్తుంది. ఈ యుద్ధంలో తొలిసారి డాన్సింగ్ మిసైల్స్ ను ఉపయోగించింది. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సెడ్జిల్ క్షిపణి ప్రయోగించడం జరిగింది. ఇక దీని రేంజ్ దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా ఉండగా 700 కిలోల వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. అమెరికా ఇజ్రాయెల్ ను భయపెట్టేలా యుద్ధంలో తొలిసారిగా ఇరాన్ అమ్మల పొదిలో అస్త్రాన్ని బయటకు తీసినట్లు అక్కడి మీడియా పేర్కొంటుంది. ఇక ప్రస్తుతం ఇరాన్ క్షిపణులపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది. ఇజ్రాయెల్ అమెరికాకు షాక్ ఇస్తూ ఇరాన్ 2 దశల బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసి ఇటీవల పరీక్షించింది. వీటిలో ప్రధానమైనది సెడ్జిల్ బాలిస్టిక్ క్షిపణి. ఇక సెడ్జిల్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ దాని విస్ఫోటన ప్రభావం మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది. ఇరాన్ దగ్గర సెడ్జిల్ తో పాటు అషిరా వంటి ఇతర క్షిపణులు కూడా ఉన్నాయి. దీంతో శత్రు దేశాలకు ఏమాత్రం లొంగకుండా పోరు కొనసాగిస్తుంది ఇరాన్. ఇక ఈ సెడ్జిల్ 2 అనేది 2 దశల ఘన ఇంధన మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, మొత్తం బరువు 23,600 కిలోలు. ఇది 2000 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 700 కిలోల పెలోడ్ ను మోయగలదు. అధిక ఎత్తులో మలుపులు తిరిగే సామర్థ్యం కారణంగా దీని డాన్సింగ్ మిసైల్ అనే పేరొచ్చింది. ఇక ఈ ప్రత్యేకత వల్ల ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను తప్పించగలదని నిపుణులు చెబుతున్నారు. ఇక సెడ్జిల్ రూపకల్పనపై పని 1990లోనే ప్రారంభమైంది. 2008లో మొదటి పరీక్ష జరిగింది. ఆ సమయంలో క్షిపణి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇక 2009లో రెండవ పరీక్షలో మార్గదర్శక వ్యవస్థలను అంచనా వేశారు. 2009 నుంచి 4 అదనపు పరీక్షలు జరిగాయి. ఇక 6వ పరీక్షలో క్షిపణి హిందూ మహాసముద్రంలోనికి దాదాపు 1900 కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా సమాచారం. ఇరాన్ ఈ క్షిపణిని యుద్ధంలో బయటకు తీయడం అమెరికా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను కొత్త సవాలుగా మారింది.